రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డికి సైలెన్స్ కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సైలెన్స్ కావాలన్నారు. రాష్ట్రం శాంతియుతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, అందుకే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులు తీసుకొస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు జైలుకు వెళ్లడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నారని, వారి మనస్తత్వం అరాచకం, గొడవలేనని విమర్శించారు. అంబటి రాంబాబు తాను తప్పు చేశాని ఒప్పుకున్నా కూడా జగన్ పోలీసుపై నిందలు వేయడం దురదృష్టకరమన్నారు. పట్టాభి ఇంటిపై దాడి చేసిన ఘటనను గుర్తు చేస్తూ, ఆ సమయంలో ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నారనే ఆలోచన కూడా వైఎస్సీపీ నేతలకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని పరిమితం చేశారన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వైఎస్సీపీ పాలనలోనే జరిగిందని, 2014-19 అభివృద్ధిని 2019-20 వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని చెబుతారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని, వైసీపీ నాయకులు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని నాగుల్ మీరా హితవు పలికారు. అందరికీ నమస్కారం. వాళ్ళ రాష్ట్రంలో వైసీపీ నాయకులు బరి తెగించి మాట్లాడటానికి కారణం జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి సైలెన్స్. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి, తద్వారాగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, లక్షల మందికి ఇవాళ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం సంపదను పెంచాలి, ఆ సంపద ద్వారాగా పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచ నలుమూలలా తిరిగి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ వైసీపీ నాయకులు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్షంలాగా చాలా మీరు రాజ్యాంగబద్ధంగా పాత్ర పోషించండి, తప్పులేదు. మీరు అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళి మరి ఊరేగింపులు చేసుకుంటాం అనేది ఇదేమి సాంప్రదాయం మాకు అర్థం అవుతుంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఊరేగింపు చేశాడు కాబట్టి ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పెద్ద పెద్ద ఊరేగింపులు పెట్టుకుంటుంది. ఇది వాళ్ళ సాంప్రదాయం. ఇవాళ ఎవడైనా కేకుల్ని గొడ్డలతో కట్ చేస్తారా? ఫ్లెక్స్లు పెట్టి మా అత్త చెప్పింది, మా అక్క చెప్పింది రఫరఫలు ఆడించమందని ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా? ఈ సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి లేదు. నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు నేను తప్పు మాట్లాడాను, నేను అలా మాట్లాడి ఉండకూడదు అని ఆయన చెప్తుంటే, దానికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు అండగా నేనున్నాను, శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని మాట్లాడతారు. ఈ దాడులు ఖండిస్తూ ఉన్నాం, మంచిదే. పోలీసులు లేకపోతే రాంబాబు పరిస్థితి ఏమయ్యేదో ఆ వీడియో క్లిప్పింగ్స్ చూస్తే తెలుస్తుంది. ఇవాళ నువ్వు ఖండిస్తున్నావు, మంచిదే. మేము కూడా ఇటువంటి ఘటనలు దురదృష్టకరం, ఇటువంటి జరగకూడదని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు ఉదయమే టెలికాన్ఫరెన్స్ కూడా వచ్చింది. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఇవాళ నువ్వు ఖండిస్తున్నావు, మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్నేదో ఒక మాట అన్నారని చెప్పి పట్టాభి ఇంటిపైన నిర్దాక్షిణ్యంగా దాడి చేయించావు కదా. పార్టీ ఆఫీసు పైన అల్లరి మోకలను పంపించి పార్టీ ఆఫీసును పగలకొట్టి అందులో ఉన్న ఎంప్లాయీస్ను కూడా రాడ్లు పెట్టి కొట్టారు కదా. మరి ఆనాడు తప్పు అనిపించలేదా? ఆ రోజు నువ్వేమన్నావు? నన్ను మాట్లాడితే నా అభిమానులు స్పందిస్తారు అన్నావు. అంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అభిమానులు ఉండరా? స్పందించరా? అలా నువ్వు ఎలా అనుకుంటావు నువ్వు? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు అలవాటు పడిపోయి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగితే పెట్టుబడులు రాకూడదు, యువతకు ఉద్యోగ అవకాశాలు రాకూడదనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ రోజున ఇదే జోగి రమేష్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. మీ ఇంటి మీదకి వస్తే మా ఇంట్లో మా అమ్మ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, నా భార్య పిల్లలు ఉన్నారని చెప్తున్నావు కదా. మరి పట్టాభి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు అక్కడ భార్య పిల్లలు లేరా? వాస్తవం చెప్పాలంటే ఎంతో దుర్మార్గమైన చర్య. అంటే ఒకే కూతురు పట్టాభి, వాళ్ళ తల్లి మార్కెట్కి వెళ్ళింది. వీళ్ళు దాడి చేస్తుంటే పని అమ్మాయి ఆ బిడ్డను బాత్రూంలో పెట్టి తలుపేసి గంట బాత్రూంలో కూర్చున్నటువంటి పరిస్థితికి వచ్చింది. మరి ఆనాడు ఈ సరైన విధానం కాదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా. ఇవాళ మీరు 5 ఏళ్లలో విధ్వంస పాలన చేసి, ఒక నిరంకుశ పాలన చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అసలు రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ఈరోజు వదిలేసి లేని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి గాడిలో పెట్టడానికి ఆయన అనుభవం. ఇవాళ కేంద్రం సహకారం తీసుకొని అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఇవాళ రోడ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా చేస్తూ
ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ప్రజారంజిక పాలన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ వైసీపీ నాయకులకి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టాలంటే ఇలా మాట్లాడాలి. అయ్యా వైసీపీ నాయకులారా, మీకు ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. 151 సీట్లుంటే 11 సీట్లు ఇచ్చారు, అంటే మీకు 11 మార్కులు వేశారు. చంద్రబాబు నాయుడు గారికి 164 మార్కులు వేశారు. కాబట్టి ఇవాళ ప్రజలు మార్కులు వేసే పరిస్థితిలో లేరు. మీరు మాట్లాడిన భాష, మీరు చేసిన పనులకి ప్రజలు ఇసుగు చెంది ఇటువంటి అరాచక పాలన వద్దు, ఇటువంటి నిర్బంధ పాలన వద్దు, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం కావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే నాయకుడు రావాలని ఇవాళ మూకమ్మడిగా కులాలకి మతాలకి అతీతంగా 164 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమి. కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచన ఎలా ఉందంటే అరాచకానికి తావివ్వరు. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ప్రతి పౌరుడు కోరుకుంటారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి పౌరుడు కోరుకుంటారు. అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం అనేటువంటి ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నీ మీద అసంతృప్తితో ప్రజలు ఓట్లేశారు అనుకుంటున్నావు, అది తప్పు. నువ్వు వద్దు అనుకుని ఓట్లేశారు. అసంతృప్తి వేరు, వద్దు వేరు. కాబట్టి వద్దు అనుకున్నటువంటి నిన్ను మరలా కావాలని ఏ ఒక్కడు కోరుకోవటం లేదు. ఇది నేను అధికారంలోకి వస్తే అది చించేస్తా, ఇది పొడి చేస్తా, వాళ్ళని తీసుకొస్తా, వీళ్ళని తీసుకొస్తా, అసలు నీకు అధికారం ఇస్తారా? నువ్వు పాలకపక్షంలో ఏ రకంగా వ్యవహరించారో ఇవాళ మీరు ప్రతిపక్షంలో కూడా ఆ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీ మాటలు, మీ చేష్టలు చూసి ఇవాళ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ ఏంటి, 68 లక్షల కిలోలు కల్తీ నెయ్యి టీటీడీకి ఇచ్చారని సిట్ నిర్ధారించింది, అనేక ల్యాబులు నిర్ధారించినాయి. కానీ మీరు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందో ఎవరిచ్చారు క్లీన్ చిట్? పేపర్ చూపించండి. సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకు స్పందిస్తారు? ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ, అర్థం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ అలా ఆలోచిస్తున్నారు. ప్రజల ఆలోచన మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఈ రోజున విడిపోయినటువంటి రాష్ట్రాన్ని 14-19 గాడిలో పెడితే 19-24 నువ్వు గాడి తెప్పించి ఇవాళ ప్రతి కార్పొరేషన్లో అప్పు చేసావు. అందిన కాడికి చివరికి ఎంత దుర్మార్గం అంటే టిట్కో ఇల్లు, పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళలే, ఇంకా వాళ్ళకి ఇల్లు ఎక్కడుందో తెలియదు, దాని మీద లోన్ తీసుకుంటే ఆ బ్యాంకింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళని డబ్బులు అడుగు. ఎంత దుర్మార్గం చర్య అండి ఇది. చివరికి సెంటు స్థలం మీద కూడా అప్పు తీసుకు, ఏది వదల్లా. బ్రెవరేజ్ మీద 25,000 కోట్ల ఇలా ప్రతి కార్పొరేషన్, వాళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు నీ హయాంలో నిర్వీర్యం చేసినటువంటి నేపథ్యం. ఇవాళ అవన్నీ గాడిలో పెడతానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం. ఇవాళ 1 కోటి మంది కార్యకర్తలు కలిగిన పార్టీ ఇది. ఏ 10 మందికో 20 మందికో 50 మందికో ఆవేశంతో ఇటువంటి ఘటనలు జరిగి ఉండొచ్చు, కానీ అటువంటి జరగకూడదు అనేటువంటిదే మా పార్టీ యొక్క ఆలోచన, మా నాయకుడి యొక్క ఆలోచన. దాన్ని మేమేమి బ్రహ్మాండంగా చేశారంటలా. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విషయాలను ఖండిస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ ఒక్క మాట మాట్లాడింది లేదు. ఇదే జోగి రమేష్ నేను అడుగుతున్నా సూటిగా, నువ్వు నీ ఇంటి మీద దగ్గరికి వస్తే నువ్వు అంత బాధపడుతున్నావు కదా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి రాళ్ళేసినప్పుడు అప్పుడు నీకు ఇది గుర్తు రాలేదా? ఇవాళ నువ్వు దేనికి వెళ్ళావు జైలుకి? ఏమైనా బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి నువ్వు జైలుకి వెళ్ళావా? నువ్వు అడ్డంగా నకిలీ మద్యంలో దొరికి జైలుకి వెళ్ళిన పెద్ద మనిషివి. జైలు నుంచి నువ్వేదో మహానేతలాగా ఈ బడుగు వర్గాలకి, పేద వర్గాలకి ఏదో సేవ చేసిన వాడిలాగా నువ్వు పెద్ద ఊరేగింపు వెళ్ళి ఊరేగింపు అనంతరం నువ్వు మాట్లాడే మాటలేంటి? ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ఒక నారా లోకేష్ గారిని పట్టుకొని, ఒక పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము క్షమించిన సభ్య సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు కూడా. ఇటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయాలని మీ పాలనలో జరిగినప్పుడు ఏ ఒక్కడన్నా ఇవాళ మేము చెప్తున్నాం ఇటువంటి జరిగి ఉండకూడదు, జరగకూడదని నేను ప్రెస్ ద్వారాగా చెప్తా ఉన్నాను. ఇలాగ ఏ వైసీపీ నాయకుడైనా గత వాళ్ళ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన అరాచకాలు, బలహీన వర్గాలని ఓసకోత కోశారు. బీసీలని, ఎస్సీలని, మైనారిటీలను ఎంతమందిని చంపారో తెలియదు. వాళ్లకు ఎదురు మాట్లాడితే పీకలు కోసినటువంటి నేపథ్యాన్ని చూసాం.
కానీ ఇవాళ అటువంటిది లేదే. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి రాష్ట్రం అని కోరుకునే వ్యక్తి. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా పార్టీ వాళ్ళైనా క్షమించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన అనేక కాన్ఫరెన్సులు అనేక మీటింగుల్లో చెప్తారు, మీరు వ్యక్తిగత దోషులు చేయొద్దు, మీరు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే చట్టానికి ఎవరైనా అతీతులు కారు, మీరు ప్రజలు అవకాశం ఇచ్చారు, అధికారం ఉంటే ప్రజలకు సేవ చేస్తాం, అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఇవాళ ప్రజలకు మేలు చేస్తున్నాం. మేము అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక క్రమశిక్షణతో మా సిద్ధాంత పరంగా మేము ముందుకు వెళ్తాం తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ప్రకారం ఆయనకు తిడితే నచ్చుద్ది, ఆయన పగలగొడితే నచ్చుద్ది, ఆయనకు ఏ తప్పు చేసినా ఆయన మాట్లాడే మాటలు ఆయనకు నచ్చాలని మాట్లాడుతున్నారు, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు చాలా చైతన్యం, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారు. ఇవాళ వీళ్ళు గతంలో మాట్లాడినటువంటి వాళ్ళని ఎందుకు వదిలేశారని అడుగుతూ ఉన్నారు. కానీ చట్టరీత్యా తప్పు చేసిన వాళ్ళ మీదే ఇవాళ రెడ్ బుక్ అంటారు. అందులో రాజ్యాంగబద్ధంగా పనిచేసిన వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు ఉండవు. రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టి తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అది తప్పు చేసిన వాడు శిక్షార్హుడు, వాడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఎక్కడున్నా కూడా రేపు ఎవరు అధికారులు ఉంటారా ఎవరు ఉండరా అనేది కాదు ముఖ్యం. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల కోసం, ప్రజాహితం కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయం వైసీపీ శ్రేణులు గమనించాలి. ఇకనైనా నోరు అదుపులో పెట్టు. మీ విమర్శలేనుంటే ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శ చేయండి, ఆ విమర్శ సరైనది అయితే మేము సరిచేసుకుంటాం. మీరే కాదు, ప్రజలకు కూడా హక్కు ఉంది, ప్రజా సంఘాలకు హక్కు ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు హక్కు ఉంది. ప్రభుత్వం తప్పు చేస్తే ఈ తప్పు చేశారని చెప్పండి, తప్పు అయితే సరి చేసుకుంటాం. అంతే తప్ప ఈ రకమైనటువంటి మాటలు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఇటువంటి చర్యలు ఏ పార్టీ వాళ్ళు చేసినా అది సరైనది కాదని మనం చేస్తాం.